ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వంలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మందిని దోచుకున్న వాళ్ళే ఉన్నారు, అప్పుడైనా ఇప్పుడైనా దోచుకున్న వాళ్ళే ఉన్నారు. అందుకని వాళ్ళు విద్య ఎవరికి రావాలనుకుంటారంటే డబ్బులు ఉన్నోళ్ళకే రావాలి, పేదోనికి డబ్బులు రావద్దు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వము, మన ప్రొఫెసర్ తిరుమల గారికి తెలుసు, ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్, ఎడ్యుకేషన్ ఫర్ క్లాసెస్, డబ్బులు లేని కోటి, డబ్బులు లేని కోటి. పబ్లిక్ స్కూల్ గవర్నమెంటే పెట్టింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మిత్రులు ఇక్కడ కూర్చున్నారు, అది డబ్బుల వాళ్ళ కోసమే ప్రభుత్వం పెట్టిందే ఒకప్పుడు. సరే, ఇప్పుడు ఆ ప్రభుత్వం పేరుతో ప్రైవేట్ చేతులకు పోయింది, అంత దొంగల చేతులకు పోయింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అట్లే యూనివర్సిటీస్ కూడా జేఎన్యూకి ఒక రకమైన గ్రాంట్స్, ఉస్మానియాకి ఒక రకమైన గ్రాంట్స్. అప్పుడు యూనివర్సిటీలో కూడా తేడాలి, మళ్ళీ డబ్బులు వాళ్ళే అక్కడ పోతారు, తక్కిన వాళ్ళు పోరు. ఇది ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పేదోనికి విద్య రావద్దు. ఎందుకంటే విద్య వస్తే ప్రభుత్వం దృష్టిలో ప్రజలకు విద్య వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ప్రశ్నిస్తారు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఒకవేళ విద్య వచ్చినా కూడా వాడు మందు కొట్టాలి, జర్దా తినాలి, గుట్కా తినాలి, మత్తులు ఉండాలి, సావాలి. అందుకే మందు అంతా తయారు చేసి దేశంలో అంతా, అది విదేశీ మద్యమే, చావాలి, మెక్డబెల్ అన్ని కంపెనీలు, విదేశీ కంపెనీలే, అవే తాగాలి. రోగం వస్తే చావాలి. మళ్ళా వాడు రోగం వస్తే ఆసుపత్రులు వాళ్ళే కదా, రాజకీయ నాయకులే ఆసుపత్రులు, వైన్ షాప్ డీలర్స్ వాళ్ళే, ఆసుపత్రులు వాళ్ళే, స్కూళ్ళు వాళ్ళే. చైనా నారాయణ, ఇంతకుముందు మిత్రులు చెప్పు, చైతన్య నారాయణ. ప్రైవేటే ఉండాలి, గవర్నమెంట్ ఉండొద్దు. ఇప్పుడు మనం చేయాల్సింది జనమందరికీ చెప్పాలి. దొంగలే రాజ్యాన్ని ఉన్నారు కదా, మంచోళ్ళు ఉన్నారు ఎవడన్నా? మంచోళ్ళు మనం ఏమంటున్నాము, మామూలు చదువుకున్నాడు, మీడియా కూడా వాళ్ళదే. మన మిత్రులు చెప్పినట్టు మొత్తం రాజ్యాంగం 4 అంగాలు, 4 స్తంభాలు అందాం, మొత్తం నెరలు బాసినాయి, ఎప్పుడో కుప్పకూలిపోతాయి. పార్లమెంట్ అంతా దొంగలే ఉన్నారు, అసెంబ్లీ అంతా దొంగలే ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు దొంగలు కాదు, కానీ దొంగలకు సద్దులు మోసే లంగలాలు ఐఏఎస్ ఐపీఎస్. మీడియా మాఫియానే కదా, శ్రీశ్రీ చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. మీడియా అట్లుంది. జడ్జిలు ఎట్లున్నారు? నేనేం భయపడతలేను జడ్జిల గురించి చెప్పడానికి. కంటెంప్ట్ అందరిని తిట్టవచ్చు, కానీ మీరు జడ్జిలు ఏమనవుతుంది, అట్లా ఉంది చట్టం. చెప్తాం అందరికీ. వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. భోపాల్ గ్యాస్ 1984 December 2 అర్ధరాత్రి 65,000 మంది చచ్చిపోయారు. మళ్ళా ఆ తర్వాత ఏమైంది, 1 yearలో 1.5 lakh చచ్చిపోయారు. జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ 97లో వచ్చింది, 13 ఏళ్ళ తర్వాత. అట్లా 13 ఏళ్ళే. ఏమని వచ్చింది? ఇట్ ఇస్ లైక్ కార్ యాక్సిడెంట్, డూ వి డిచ్ అవర్ కార్ ఫర్ కార్ మెడిసిన్ యాక్సిడెంట్, కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంట్ టు మర్డర్. ఒక్కరోజు ఆ ఈవెన్ కార్బోరేట్ అండర్సన్ పోలీస్ స్టేషన్ మెట్లకెళ్ళి, కోర్టు మెట్లకెళ్ళి, జైలు మెట్లకెళ్ళి, ఏ విమానం దిగిండో ఆ విమానం ఎట్లా వెళ్ళిపోయాడు. ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఏం పార్లమెంట్లు, ఏం సుప్రీంకోర్టులు, ఏం మీడియా, ఏముంది? రాజ్యాంగం ఎక్కడుంది? అందుకనే పేదోనికి చదువు రాదు, పేదోనికి చదువు కలిగించనియరు. అందుకనే పద్ధతి ప్రకారం ప్రభుత్వాలు పేదోనికి చదువు రాకుండా. ఇప్పుడు ఎంత వచ్చింది బడ్జెట్? ఎంత? 3,26,000 కోట్ల బడ్జెట్. తెలంగాణ బడ్జెట్ ఈ ఏడాది 3,26,000 కోట్లు. దాంట్లో 26,000 కోట్లే విద్యకు. మళ్ళీ అది కూడా ఏమవుతుంది? ల్యాబ్స్ అవుతుంది. పైసలు అంత ఖర్చు పెట్టరు, ల్యాబ్స్ అవుతుంది, సగం కూడా ఖర్చు పెట్టరు. అంటే 8% ఇచ్చిండ్రు, 8%లో 4% ఖర్చు అవుతుంది, తగ్గినంత ల్యాబ్స్ అవుతుంది. అంటే ఇంకేదో వెళ్ళిపోతుంది, ఖర్చు కాలే, అది కాలే, ఇది కాలే అని వెళ్ళిపోతుంది. అసలు ఎడ్యుకేషన్కు సపరేట్ సబ్ ప్లాన్ ఉండాలి. మనం పరిష్కారం కూడా చెప్పాలి. సబ్ ప్లాన్ ఉంటే దానికి అప్పుడు అడుగుతాం ఎంత. ఇప్పుడు SC ST సబ్ ప్లాన్ ఉంది, సబ్ ప్లాన్ ఉంటే అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. ల్యాబ్స్ కావడానికి కూడా వీలుండదు. తర్వాత ప్రతి పైసా అకౌంట్ ఉండాలి. అట్లా అకౌంట్ ఎక్కడుంది? ఏమీ లేదు. మొత్తం విద్య నాశనం చేసి పారేస్తుండ్రు. అందుకనే మనం ఇప్పుడు నేను 2 ముక్కలే చెప్పేస్తా. మళ్ళీ అందరికి విద్య రావాలంటే ఆ నిజాం మంచివాడు అంటే నిజాంకి వచ్చింది అంటే కూడా దరిద్రంగా తయారైంది. విద్య విద్య ఎవరి చేతుల్లో ఉన్నాయి? హాస్పిటల్ అన్నీ ఆ దొంగల చేతుల్లో ఉన్నాయి. మన సీఎం కూడా హాస్పిటల్ మా బామ్మరిది అని చెప్తున్నాడు, హాస్పిటల్ మన ఇనాగరేట్. అట్లెట్టుంటుంది? నీకు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంటాయి? గవర్నమెంట్ హాస్పిటల్లే ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్ ఉండొద్దు. అన్ని అంత రాజకీయ నాయకులే. కేసీఆర్ది యశోద, చంద్రబాబు నాయుడుది కిమ్స్ కామినేని, అపోలో విశ్వేశ్వరరెడ్డిది, ఇప్పుడు నాదేం చెప్పి సీఎం మన రేవంత్ రెడ్డి చెప్పబట్టి అందరి దొంగలే ఉండే హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు అన్నీ. అందుకని మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రైవేట్ ఏది ఉండొద్దు, విద్య ఉండొద్దు, వైద్యం ఉండొద్దు. ఉంటే వీపు పగలగొడతామని చెప్పాలి. వాడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ.
బీజేపీ కూడా చేస్తుందా? బీజేపీ కూడా దొంగల చేతులకి పోతుంది. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఆ రోజు విద్య రాకుండా చేస్తే సావిత్రిబాయి పూలే ఎవరు రావద్దు చదువుకోవద్దంటే ముందు ఆమె బ్రాహ్మణ స్త్రీలకే చెప్పింది. వాళ్ళని పెండగొట్టి పియ్యగొట్టి రాళ్ళు కొట్టి చంప చూస్తే కూడా చదువు చెప్పింది సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఇద్దరు చెప్పిండ్రు. మళ్ళీ మనం సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలేని పెట్టుకొని ప్రజలందరికీ విద్య రావాలి, పేదోళ్ళకే విద్య రావాలి అని చెప్పి పోరాటం చేయాలి. దానికోసం మీకు మా సోగ్రా ఉంది, మా కృష్ణలతో ఉన్నది, మా అమ్మాయి, ఇట్లా మిలియన్ ముందు పెట్టుకుందాం. వాళ్ళు పెట్టుకొని విద్య చదువు, ఎందుకంటే చదువు వస్తేనే అధికారం రావాలంటే మొట్టమొదట సావిత్రిబాయి పూలే చెప్పింది కూడా ఏంటంటే రాజ్యాధికారం రావాలి. అంబేద్కర్ అన్నాడు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అన్నాడు. ఆ మాస్టర్ కి ఎట్లా వస్తుంది? ఫస్ట్ మొట్టమొదటి మెట్టు ఏంటంటే విద్యా సాధికారత, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే ఆర్థిక సాధికారత వస్తుంది, ఆర్థిక సాధికారత వస్తే గౌరవం వస్తుంది, అప్పుడు సామాజిక సాధికారత వస్తుంది, అప్పుడే రాజ్యాకాంక్ష కలుగుతుంది. రాజ్యాకాంక్ష కలిగినప్పుడే మీకు రాజ్యాధికారం వస్తుంది. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ పవర్ కూడా రావాలి. అంటే అన్ని అంగాల్లో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటు, మీడియా అన్ని మన చేతుల్లో ఉండాలి. అప్పుడే కాన్స్టిట్యూషనల్ పవర్స్ వస్తుంది. దానికోసం మనం సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే బొమ్మలు పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం, పోరాటమే చేద్దాం, బడిత పట్టుకుందాం. టీచర్ చేతిలో బడిత ఉంటుంది కదా, ఆ బడిత పట్టుకుందాం, అధికారంలో పొట్టు కొడదాం. అట్లయితేనే వస్తుంది. దానికోసం ఇన్ని వేల, మొత్తం 39,000 బడులు ఉంటే ప్రభుత్వ పాఠశాలలు, అవి ఇప్పుడు 27,000కి వచ్చినాయి. మళ్ళీ 23-24,000 మూసేస్తారు, 3,000 మిగులుతాయి. ఎట్లా మరి? ఏమవుతారు? పిల్లలతో ఏమవుతారు? ఆగమవుతారు కదా. ఇంత అన్యాయం చేసి హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు చెప్పిరా మీ కాన్స్టిట్యూషన్లో? మీ మేనిఫెస్టోలు పెట్టినరా? మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మీరు ఏం చేస్తున్నారు? అందుకని మేనిఫెస్టోను అమలు చేయకపోతే కూడా వాడు అధికారం తప్పుకోవాలి. అట్లా చట్టం ఒకటి తయారు చేయాలి. మనం ప్రభుత్వాన్ని అడుగుదాం. మేనిఫెస్టో ప్రతిరోజు ఒక మనం మేనిఫెస్టో గురించి, రఘు ఒక్కడ ఉన్నాడు, నువ్వు మేనిఫెస్టో రఘు రోజు ఒకటి ప్రోగ్రామ్ చేయండి. నువ్వు మేనిఫెస్టోలో ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎటుపోతున్నావు, దాని మీద మీడియా చర్చ పెట్టాలి. పెడితే అప్పుడు బుద్ధి వస్తుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అయినా సిగ్గుశరం లేదు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సిగ్గుశరం లేదు. ఓడిపోతారని సిగ్గు కూడా లేదు మీకు. అందుకనే అందరు కలిసి ఉన్నారు. అన్ని పార్టీలు కాదు, ఎవరిపైన మన చేతులు ఏముంటుంది? అంత మనమే కదా, అందరు దొంగలే, అన్ని పార్టీలు దొంగలే. అందుకని అన్ని పార్టీలను కట్టగట్టి మూసినది మురికాలి, తొక్కాలి. అప్పుడు ప్రజల పార్టీ వస్తుంది. ఆ ప్రజల పార్టీ ద్వారా మాత్రమే. కాక్రోచ్ అన్నాం కదా, ఆ కాక్రోచ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తా. కాక్రోచ్ అన్న దానికి ఎంత జ్ఞానం జడ్జి ఎందుకు చెప్పిండో పిచ్చోడు. కానీ కాక్రోచ్ ఏంటంటే మొజాయిక్ ఐసైట్ అంటారు. అంటే ఒక్కొక్క యాంటెనా, ఒక్కొక్క మీసం ఉంటుంది కదా, ఒక్కొక్కటి ఒక అంగమని చూస్తుంది. ఒకటి ఎడమ చేయి చూస్తుంది, ఒకటి కుడి చేయి చూస్తుంది, ఒకటి ముక్కు చూస్తుంది, కన్ను చూస్తుంది. ఆరు ఒక దగ్గర తీసుకొస్తే సమ్యక్ దృష్టి, సమగ్రమైన దృష్టి వస్తుంది. అప్పుడు ఆ కాక్రోచ్ పార్టీ పెట్టింది. కానీ సమ్యక్ దృష్టి అయితే రావాలి. మనము కాక్రోచ్ పార్టీ కాదు, కానీ ఒక సమగ్రమైన పార్టీ పెట్టాలి. నేను పృథ్వీరాజు అందరూ చెప్పేది ఏంటంటే ప్రజల పార్టీ పెట్టండి. ఇవన్నీ దొంగల పార్టీలు ఉన్నాయి. దేశంలో డెమోక్రసీ లేదు, అది ఒప్పుకోవాలి మనం. డెమోక్రసీ అని నా మిత్రుడు అంటాడు, నా శత్రువు అంటాడు. నా శత్రువు డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, ప్రజల పరిపాలన. నా మిత్రుడు కనుక అంటే నా శత్రువు అంటే వాడు బద్మాష్ గాడు, మిత్రుడు అంటే బేకూఫ్ గాడు. ఈ రెండు లేవు. క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, పొలిటికల్ సైన్స్, దొంగల రాజ్యం ఉంది. చోరతంత్రం ఉంది. చోరతంత్రం నుంచి ప్రజాతంత్రం దగ్గర పోవాలంటే, అటువైపు పోవాలంటే ఒక కొత్త రాజకీయ సంస్కృతి రావాలి, రాజకీయ పార్టీ రావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. దానికోసం ఇక్కడ తీర్మానం నెక్స్ట్ పోదాం, ఏం చేద్దామనేది చూడాలి. అందరం ముందుకు వచ్చి ఒక దగ్గరికి వచ్చి ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక సంస్కృతి కాపాడుకోవడానికి. లేదు, అది లేదు. ప్రజాస్వామిక సంస్కృతి దేశం లేదు, అమెరికాలో కూడా లేదు. అది గ్రేటెస్ట్ డెమోక్రసీ అట, ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ. అక్కడ ఉంది కార్పొరేటోక్రసీ. ఎగ్జాన్ కంపెనీ, జెరాన్ కంపెనీ, ఫోర్ట్ ఫింటో కంపెనీ, ఎన్రాన్ కంపెనీ. ఆ దొంగలది. ఇక్కడ కూడా అదే దొంగలు, ఆ దొంగలే. వాళ్ళు చెప్పు చేతులు ఉన్న మన రాజకీయ నాయకులు. కాబట్టి విద్య, వైద్యం బాగుపడాలంటే మళ్ళా ప్రజాతంత్రం తీసుకొని రావాలి, చోరతంత్రం తరిమేయాలి.